వ్యూవర్స్ దిస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 11 మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. సో అందుకన్నా ముందు మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట అయితే ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆన్ లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ నవీన్ చంద్ర అంటే మన అందరికీ తెలుసు తన యాక్టింగ్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తాడని చెప్పి. అండ్ ఆయన యాక్ట్ చేసే మూవీస్ కూడా చాలా క్రేజీ కాంబినేషన్స్ అయితే చేస్తారు ఆయన. నవీన్ చంద్ర ప్రాపర్ హీరోగా వచ్చి హిట్ కొట్టి దగ్గర 11 years అవుతుంది. మేబీ 2013 లో అనుకుంటా దళం అనే మూవీతో వచ్చారు ఆయన. తర్వాత ఆయన తీసే కమర్షియల్ మూవీస్ లో పెద్ద సక్సెస్ లేదని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఓటీటీలో భానుమతి రామకృష్ణ అండ్ అమ్ము అనే మూవీస్ లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అందులో కూడా ఆయన యాక్టింగ్ ప్రెసెన్స్ సూపర్ గా ఉంది. అండ్ ఇప్పుడు May 16 లో థియేటర్స్ లో 11 మూవీతో యాజ్ ఎ హీరో కింద మళ్ళీ వస్తున్నాడు. సో ఈ మూవీ అయినా హిట్ కొట్టారా లేదా అని చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ద స్టోరీ, ఒక సిటీలో మర్డర్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఆ మర్డర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ లో జరుగుతూ ఉంటాయి. ఈ కేసు అనేది సాల్వ్ చేయడానికి అంతకు ముందు వేరే పోలీస్ ఆఫీసర్ కి ఇస్తే ఆయన హ్యాండిల్ చేయలేకపోతారు. ఆ కేసు అక్కడ షిఫ్ట్ అయ్యి నవీన్ దగ్గరికి వస్తుంది. అండ్ ఆ కేసు ని నవీన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నవీన్ కేసు టేకప్ చేసిన తర్వాత ఎలా హ్యాండిల్ చేశాడు అండ్ ఆ మర్డర్ ఎవరు చేశారు, అసలు చేయడానికి రీజన్ ఏంటి, ఎవరెవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, నవీన్ చంద్ర ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మనందరికీ తెలిసిందే. ఆయన ఈ మూవీలో చాలా సీరియస్ గా అండ్ అలాగే సెన్సిబుల్ గా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ సపోర్టింగ్ రోల్స్ లో శశాంక్ అండ్ అభిరామి బాగా యాక్ట్ చేశారు. అండ్ అభిరామి అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే కొన్ని బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు డైరెక్టర్ అండ్ టెక్నికాలిటీస్, డైరెక్టర్ లోకేష్ క్యాస్ట్ సెలెక్షన్ ని బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఎందుకు ఈ మూవీలో ఈ పార్ట్ అవసరమా అని అనిపించినప్పుడు ఆ ప్రతి దానికి ఆన్సర్ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ తో రివీల్ చేశారనమాట. కానీ ఈ మూవీలో హీరోయిన్ రోల్ అనేది కొంచెం వీక్ గా ఉంది. బట్ ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేది నాకు అంత కనిపించలేదు. బట్ ఆమె ఉన్నంత వరకు కూడా ఓకే బట్ ఆ ఫీల్ అయితే లేదు నాకు. షీఈ్ హీరోయిన్ అన్న ఫీల్ అయితే అనిపించలేదు నాకు మూవీ చూసాను సేపు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇమామ్ అనమాట. అండ్ ప్రతి సీన్స్ ఏదైతే సస్పెన్స్ సీన్స్ ఉన్నాయో అవి బాగా ఎంగేజింగ్ అయితే మ్యూజిక్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ఆ సేస్ సీక్వెన్స్ అండ్ అలాగే ఆ నైట్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సెట్ అయ్యాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ 11 అనేది ఒక న్యూ అటెంప్ట్ అనుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే క్రైమ్ సస్పెన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారో మూవీస్ లో, సో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుద్ది. అండ్ ఆ మూవీలో ఉన్న ట్విస్ట్ అండ్ సస్పెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో నెగిటివ్ ఏమైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది హీరోయిన్ రోల్. అండ్ అలాగే మూవీలో క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అంత లాజికల్ లేదు. బేసిక్ గా నాకైతే అంత లాజిక్ అయితే అనిపించలేదు. సో అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా హీరోయిజం అనేది డామినేట్ చేసింది. బట్ ఏ గుడ్ డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైతే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడతారో వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మళ్ళీ వచ్చి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతర్ దాన్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.